Hi అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే సమ్మర్ స్పెషల్ గైస్. నేను సమ్మర్లో ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మేకప్ ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తున్నాను. సో నాది ఇప్పుడు సమ్మర్స్లో కంప్లీట్గా ఆయిలీ స్కిన్లోకి కన్వర్ట్ అయిపోతుంది గైస్. సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ ప్లేస్లో ఆరెంజ్ జెల్ని అప్లై చేస్తున్నాను. మీరు ఆలోవెరా జెల్ కూడా అప్లై చేయొచ్చు. సో ఇదేంటంటే ప్రైమర్లో కూడా యాక్ట్ అయిపోతుంది అనమాట, అంటే మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్లో కూడా. తర్వాత ఏంటంటే ఆబ్వియస్లీ ఎండాకాలం కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ అనేది పక్కా అప్లై చేయాలి గైస్. నేను లాక్మేది అప్లై చేస్తున్నాను సన్ స్క్రీన్ లోషన్. అండ్ తర్వాత ఏంటంటే నేను బీబీ క్రీమ్ అప్లై చేస్తున్నాను గైస్. పాండ్స్ది, ఇది చాలా బాగుంది, షేడ్ 01. సో డాట్స్ లాగా పెడుతున్నాను సెంటర్స్ ఆఫ్ ద ఫేస్ దగ్గర. అండ్ దెన్ నేను నార్మల్గా మనం క్రీమ్ ఎలా అప్లై చేస్తాం చేతులతోటి అలా అప్లై చేసేస్తున్నాను. దీన్ని కొంచెమే అప్లై చేస్తున్నాను గైస్. అంటే నేను డాట్స్ పెట్టేటప్పుడు కూడా కొంచెమే తీసుకున్నాను ప్రోడక్ట్ని, సో దట్ అలా మనం బ్లెండ్ చేసినప్పుడు హ్యాండ్స్ తోటి అదేంటంటే కేకీగా అవ్వకుండా ఉంటుంది. అండ్ కంటి చుట్టూదా కూడా నాకు డార్క్ సర్కిల్స్ అవి ఉన్నాయి కాబట్టి అక్కడ నేను నా ఫింగర్స్ తోటి మంచిగా బ్లెండ్ చేసి రిమైనింగ్ ప్రోడక్ట్ని నేను నా నెక్ మీద అండ్ ఇయర్స్ మీద అప్లై చేస్తున్నాను. అది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఇక్కడ లాక్మే రోజ్ పౌడర్ని అప్లై చేస్తున్నాను. దానిలో సన్ స్క్రీన్ కూడా ఉంటుంది అండ్ ఆయిల్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది గైస్. నాకైతే చాలా బాగా సెట్ అయింది ఈ పౌడర్ అనేది, లూజ్ పౌడర్ టైప్ అది. సో నెక్ అండ్ ఇయర్స్కి కూడా అప్లై చేయడం మర్చిపోదు. ఆయిలీ స్కిన్ ఉంటే మొత్తం ఫేస్ అంతా అప్లై చేయడమే బెటర్ ఈ సమ్మర్స్లో, ఎందుకంటే మనకి చెమట అండ్ ఆయిల్స్ అవి ఎక్కువ అవుతాయి కాబట్టి. తర్వాత నేను నార్మల్గా నా ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను గైస్. మీకు ఆల్రెడీ ఫిల్ అయిన ఐబ్రోస్ ఉంటే మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఐబ్రోస్ని. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇది ఫేస్ షాప్ది టింట్ గైస్, లిప్ టింట్ ఇది. నేను అది ఐస్ మీద ఐ షాడో లాగా అప్లై చేస్తున్నాను. అండ్ దీని షేడ్ నెంబర్ ఏంటంటే 01 గైస్. అది మంచి ఆరెంజీ పీచీ పింక్ షేడ్, అది చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్ లుక్ వస్తుంది. నేను నిజంగా ఇది కొత్తగా కనిపెట్టాను అనమాట. అంటే ఉంది హ్యాక్ అనేది ముందు నుండే, కాకపోతే నేను నా ఫేస్కి సెట్ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ అప్లై చేసిన తర్వాత ఎంత బాగుందో అర్థమైంది నాకు. సో ఐస్ మీద అప్లై చేస్తున్నాను. అంటే నేను బయటకు వెళ్తేనే ఐస్ మీద అప్లై అంత ఎక్కువ అప్లై చేయను, బట్ నార్మల్గా ఈరోజు మేకప్ లుక్ కదా అని చెప్పి చూపిస్తున్నాను, మీకు కూడా ఐడియా వస్తుంది అని. సో ఐస్ మీద అప్లై చేస్తున్నాను. బట్ నేను డైలీ రోజు ఇంట్లో ఏం చేస్తున్నాను అంటే ఇది బ్లష్ లాగా అప్లై చేసుకుంటున్నాను లిటరల్లీ. అసలు మా మమ్మీ నేను ఎప్పుడు బ్లష్ అప్లై చేసుకుంటే తిడుతూ ఉంటుంది, కానీ నేను రోజు ఇంట్లో ఇది ఇలా అప్లై చేసుకునేసరికి అంటే అది బ్లష్లా లేదు, అంటే మీరు ఏదో మేకప్ వేసుకున్నట్లేదు, న్యాచురల్గా మీ బుగ్గలే అలా కందిపోయినట్టుంది. నిజంగా చాలా బాగుంది ఇది. అసలు మంచి షేడ్ కూడా, మీరు నా షేడ్ రేంజ్లో ఉంటే పక్కా లిప్ టింట్ని ట్రై చేయండి గైస్, ఫేస్ షాప్ది అది. సో పైన నేను మళ్ళీ ఒకసారి పౌడర్, అంటే దాని మీద పౌడర్ నేను తీసుకోలేదు, జస్ట్ నార్మల్ దాంతో సెట్ చేసిన ఫేస్ అంతా, మళ్ళీ ఆయిల్స్ ఏమీ రాకుండా. అండ్ ఆల్సో బ్లష్ కూడా ఇదిగా అవ్వకుండా, అంటే మళ్ళీ కేకీగా అవ్వకుండా అది. సో తర్వాత ఏంటంటే కాజల్ అప్లై చేశాను గైస్. ఆ తర్వాత మస్కారా అప్లై చేస్తున్నాను. మీ ఇష్టం, ఇది స్టెప్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ అప్లై చేయడమే బెటర్. ఈ మేకప్ లుక్ ఏంటంటే మీరు డైలీ ఇంట్లో వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా బయటకి ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ని ఏమైనా కలవడానికి ఆర్ఎల్స్ ఆఫీస్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్గా ఈ సమ్మర్స్కి ఏంటంటే బాగా సెట్ అవుతుంది. తర్వాత నేను ఇందాక తీసుకున్న లిప్ టింట్ని నా లిప్స్ మీద అప్లై చేస్తున్నాను. ఈ ఎండాకాలంలో లిప్ గ్లాసెస్కి వెళ్లకుండా ఉండడమే బెటర్. అండ్ ఆల్సో ఎలాగో మనం మాస్క్ సీజన్లో ఉంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ లిప్ గ్లాసెస్ అండ్ లిక్విడ్ లిప్స్టిక్స్ ఇవన్నీ ఓవర్ అయిపోతున్నాయి అనుకుంటే మీరు ఈ లిప్ టింట్స్ని చూడండి గైస్, ట్రై చేసి చాలా బాగుంది. ఇదే నా లాస్ట్ మేకప్ ఫైనల్ లుక్ అనమాట. ఆ బుగ్గల మీద చూసారా ఎంత న్యాచురల్గా ఉందా ఫినిషింగ్ అనేది. మీరు కావాలంటే ఇంకా స్టెప్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా తగ్గించవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఓవరాల్గా మీరు ఈ స్టెప్స్ని ఫాలో అయితే ఈ మేకప్ లుక్ అనేది ఎండింగ్కి ఇలా వస్తుంది. సో చాలా న్యాచురల్ ఉంది. ఐస్ కూడా చూసారు కదా, మరి ఏదో ఇదిగా ఓవర్గా లేకుండా చాలా బాగుంది న్యాచురల్గా. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బై.